బి7 ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం ఆలేరు నియోజకవర్గంలోని ఇక్కడ ఎమ్మెల్యే గారి నివాసం వద్ద ఉన్నాం. సో మొత్తానికి ప్రచార కార్యక్రమాల్లో ముగించుకొని బీర్ల ఐలయ్య గారు ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నారు ఎమ్మెల్యే గారు, సో అందరు సర్పంచ్లు గెలుపొందినటువంటి సర్పంచ్లు అందరూ అన్నగారిని కలవడానికి వచ్చారు. కాబట్టి ఈనాడు ఏదైతే బాసలమరి గ్రామ సర్పంచ్ దుమ్మాట అనురాధ బాబు గారు కూడా ఇక్కడికి మర్యాద పూర్వకంగా కలవడానికి రావడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ విచ్చేసినటువంటి సర్పంచ్లకి గెలుపొందినటువంటి సర్పంచ్లందరికీ కూడా బీర్ల ఐలయ్య గారు శాల్వాలు కప్పి సన్మానం చేస్తున్నారు. సో మొత్తానికి అన్నగారు ఎట్లా ఉంది ఈనాడు బాసలమరిలో మొత్తానికి అయితే కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది, ప్రజా తీర్పు ఇవ్వడం జరిగింది, ఎట్లా చూస్తున్నారు? ఈ రోజు బి7 న్యూస్ రిపోర్టర్లకు, బి7 టీవీ ఛానల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్నికలో భాగంగా 30 సర్పంచ్లకు 30 నుంచి 30 మంది సర్పంచ్ ప్రచారానికి ముందుకొచ్చిన మన బి7 ఛానల్లో 25 మంది సర్పంచులు గెలవడం హర్షణీయం. ఈరోజు బి7 మాకు వెన్నంటే ఉండి ప్రతి ఎన్నికల భాగంగా సోషల్ మీడియా మాకు మంచిగా పనిచేసి 25 సర్పంచ్లను గెలిపించుకోవడం జరిగింది. దానికి ప్రత్యేక కృతజ్ఞతలు. బాసలమరి నుంచి దుమ్మాట అనురాధ బాబు సర్పంచ్గా గెలవడం జరిగింది. బాసలమరిని మన ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య గారి అధ్యక్షతన మేము ఊరును డెవలప్ చేసుకొని అన్ని రకాలుగా మౌలిక వసతుల కోసం సార్తో మేము అడిగి కొట్లాడి ఊరుకు నిధులు తీసుకెళ్లి ఊరును డెవలప్ చేసే దిశగా మేము తీసుకెళ్లి ఊరును ఒక రోల్ మోడల్గా మేము చేసి చక్కగా తీర్చిదిద్దుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఓటుని దొంగిలించి ఈరోజు మేము గెలవడం జీర్ణించుకోలేక వాసలమరి గ్రామంలో ఒకటి కొత్తగా తాజాగా ఒక గొడవ స్టార్ట్ చేసి TV5లో కానీ వేరే ఛానల్లో ఇతరతర ఛానల్లో పోయి మా మీద కేసులు వేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని బెదిరింపులకు గురి చేసి ఈరోజు మేము గెలవడం వాళ్ళకి జీర్ణించుకోలేని విషయం అయ్యి ఈరోజు జనాలు బుద్ధి చెప్పినా ఇంకా వాళ్ళకు బుద్ధి మారక అదే రకంగా అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా దానికి దేవుడు అనేవాడు ఉన్నాడు. ప్రత్యక్షంగా జనాలు తీర్పిచ్చినా కానీ దానికి వాళ్ళకు మంట పట్టక వాళ్ళు మా మీద వివిధ రకాల నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈరోజు జనాలు తీర్పు మాకు వాసలమరి గ్రామ ప్రజలు మా వెన్నంటే ఉండే అక్క చెల్లెలు అందరూ పాదాభివందనాలు. అందరూ కలిసి సమిష్టిగా నాకు ఓట్లు వేసి ఈరోజు నన్ను సర్పంచ్ అభ్యర్థిగా దుమ్మాట అనురాధని నిలబెట్టినందుకు గ్రామ ప్రజలందరికీ, వాళ్ళందరే కాకుండా బి7 ఛానల్కు మన ప్రత్యేకంగా ఆలేరు టైగర్ ప్రభుత్వ వైపు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలన్న గారికి ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. సో ఓటు వేసినటువంటి పేపర్ మరలా రిటర్న్ ఎట్లా రావడం జరిగింది? సో అసలు నిజమైనటువంటి పేపర్, ఈ అసత్య ప్రచారాల వెనుక కారణం ఏంటి? అసలు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడానికి జీర్ణించుకోలేకపోతే ఏం జరిగింది? అసలు ఆ పేపర్ ఒరిజినల్ దా ఫేక్ అంటారు? అది ఫేక్ పేపరేనండి. వాళ్ళు ఏ రకంగా సృష్టించి ఏం చేశారో తెలియదు. ఫేక్ పేపరే, నిజమైన పేపర్ కాదు. ఈ రోజు వాసలమరి గడ్డ మీద ఆలేరు శాసనసభ్యుడు మన బీర్ల ఐలయ్య సారు రావడంతో ఊరంతా మాకు మమేకమై ఓట్లేసి గెలిపించడం వాళ్ళు జీర్ణించుకుంటలేరు. 40 ఏళ్ల చరిత్రల వాసాలమరిలో కాంగ్రెస్ జెండా ఎగరలేదండి. కేసీఆర్ దత్తత గ్రామం అంటూ వాళ్ళు మొత్తం టీఆర్ఎస్ లీడర్లే ఉండి మమ్మల్ని కొంచెం అనగదెక్కడానికి ప్రయత్నాలు చేసినా ఈరోజు జనాలు గ్రామం అంతా ఒక్కటై తీర్పునిచ్చారు. వాళ్ళకు అసత్య ప్రచారం చేయడానికి ఏంటంటే ఒక చిన్న కులాల నుంచి వచ్చిన వ్యక్తిని గెలిపించుకోవద్దు, మనం పట్టణంలో మనమే గెలవాలి, మనమే రాజ్యాధికారం ఉండాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు గొడవలు చేసుకుంటూ ఈరోజు జనాలు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళకు అలా మొండి వైఖరి మారట్లేదు. జనాలు అది మాత్రం ఫేక్ ఓటేనండి. తప్పకుండా మేమైతే దానికి జెండా మాది ఎగిరిందనే ఉద్దేశంతో వాళ్ళు మనసు పట్టక ఈరోజు అనేక రకమైన అసత్య ప్రచారాలు చేస్తారు. దీనికి ఖండిస్తున్నాం మేము. తప్పకుండా మాకు ఆ దేవుడు ఉన్నాడు, బీర్ల ఐలయ్య సార్ ఉన్నారు. సో ఇది ప్రజల మనం చూసినాడు వాసలమరి గ్రామ సర్పంచ్ ఈనాడు ప్రజా తీర్పుతోని గెలుపొంది ఏదైతే ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ ఈనాడు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. సో మొత్తానికైతే ప్రజా తీర్పుతోని వాసలమరిలో గెలుపొందినటువంటి దుమ్మాట అనురాధ ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలతోని ప్రజలు లబ్ధి పొందినటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు అక్కడ ఏదైతే అసత్య ప్రచారాలు నమ్మొద్దని చెప్పేసి కూడా చెప్తాను. సో మొత్తానికి ఈనాడు వాసలమరిలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఒక చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ దత్తత గ్రామం అయినటువంటి వాసలమరిలో ఈనాడు కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతున్నట్టు ఈనాడు బీర్ల ఐలయ్య గారికి దానికి నిదర్శనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మరొకసారి అన్నగారికి కంగ్రాచులేషన్స్. ప్రజలందరూ సపోర్ట్ ఉంటే వాసలమరిని అభివృద్ధి చెందించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కెమెరామెన్ అజయ్తో కృష్ణ.